పన్నుల మీద పన్నులు వేస్తూ మన సంపదలను కొల్లగొడుతూ ఆనందించేవారు బ్రిటిష్ అధికారులు. స్వేచ్ఛ అన్న ఆలోచన మదిలో రానియకుండా ఉండడానికి ఎదురు తిరిగిన వారిని నడి రోడ్లో కాల్చి చంపేసేవారు. ప్రజలు ఒక్కటవకుండా ఉండేందుకు నానా రకాలుగా షరతులు పెట్టేవారు. నలుగురు కలిసి తిరిగితే వారిని బంధించేవారు. అలాంటి సమయంలో ప్రజలందరినీ ఏకం చేయడానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఒక ఆలోచన చేశాడు. హిందువులు వారి ప్రాణాలు తీసినా కన్నీళ్లు పెట్టుకుని ఊరుకుంటారేమో కానీ వారి దైవం జోలికొస్తే తెగ నరుకుతారని ఆయనకి బాగా తెలుసు. ఇదే విషయం ఆ బ్రిటిష్ వారికి ఇంకా బాగా తెలుసు. స్వాతంత్రం తేవాలంటే యువతని మేల్కొల్పాలి, ప్రసంగాలు చేయాలి. అందుకే మరిగే ఆ యువ రక్తానికి దైవశక్తి అండగా ఉండేలా బాలగంగాధర్ తిలక్ 1894లో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వజనైక్య గణేష్ ఉత్సవాలను సామూహికంగా జరుపుకునేలా ప్రజలందరికీ పిలుపునిచ్చారు. 1895లో స్థానిక మరాఠీలు గుణవర్తక్ సంస్థను స్థాపించారు.